మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ మూవీ ఖైదీ నెంబర్ 150 బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ క్రియేట్ చేసింది. ఈ సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి కలెక్షన్ల విషయంలో మెగా క్యాంప్ చాలా శ్రద్ధ తీసుకుంది. తొలి రోజు నుంచి చిరు బావుమరిది, అగ్ర నిర్మాత అయిన అల్లు అరవింద్ ప్రెస్ మీట్ల మీద ప్రెస్ మీట్లు పెట్టి కలెక్షన్ల గురించి చెప్పారు. ఖైదీ నెంబర్ 150 100 కోట్ల కలెక్షన్లు సాధించిందని ఆయనే స్వయంగా చెప్పారు. అయితే ఈ చిత్ర నిర్మాత రామ్ చరణ్ మాత్రం ఈ సినిమా ఫుల్ రన్ లో కేవలం 75 కోట్ల కలెక్షన్లను మాత్రమే సాధించినట్లు ఆదాయపు పన్ను శాఖ అధికారులకు అందించిన రిటర్న్స్ లో చెర్రీ పేర్కొన్నాడట. చిరంజీవి పారితోషికం 20 కోట్లు, డైరెక్టర్ వినాయక్ పారితోషికం 10 కోట్లతో సహా సినిమాకు 60 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టామని, 15 కోట్ల రూపాయలను లాభాలుగా ఆర్జించామని ఐటీ అధికారులకు చెర్రీ వెల్లడించాడని టాక్. అల్లు అరవింద్తో పాటు డైరెక్టర్ వివి వినాయక్ ఇద్దరు కూడా సినిమా 100 కోట్ల రూపాయల కలెక్షన్లు సాధించినట్టు ప్రెస్ మీట్లు పెట్టి మరీ చెప్పారు. మొత్తంగా ఫుల్ రన్ లో 105 కోట్లను సాధించినట్లు వెల్లడించారు. అయితే ఇప్పుడు చెర్రీ అల్లు అరవింద్ లెక్కలకు భిన్నంగా చెప్పడంతో అల్లు అరవింద్ లెక్కలన్నీ భోగసేనా అన్న డౌట్లు వస్తున్నాయి.